భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని పెంచడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక భేద ఇలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అహింసలను, శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు పూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై కాంగ్రెస్, జై అదేవిధంగా పాల్గొండ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు శ్రీరణ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్య గంగప్రసాద్ గారికి, మా ఇన్ఛార్జ్ భాస్కర్ అన్న గారికి, మోతు కుమ్మన్న గారికి, మోటార్ టౌన్ అధ్యక్షుడు అశోక్ గారికి, రంజిత్ గారికి, గోపి గారికి, మైపల్ గారికి అందరికీ వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈ జేపీ జై సంవిధాన ప్రోగ్రాం రాజ్యాంగాన్ని మనం ఎలా కాపాడుకోవాలన్న దానిపై మా గ్రామంలో అన్నగారు 10 విలేజ్లు ఉంటాయి. 10 విలేజ్లు ఈ 5 గ్రామాలు పాదయాత్రతో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ మన ప్రభుత్వం ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందిస్తుందో దాన్ని వివరిస్తూ పాదయాత్ర చేస్తున్నాం. ఈ రోజు పొద్దున కూడా 4 విలేజ్లు చేసుకొని ఇప్పుడు 4th టౌన్ చేసుకొని ఈ సభ పెట్టుకున్నాం. జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ తుంగలోకి తొక్కుతుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను జాగృతం చేయాలా,
కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భాగంగా మోటార్ మండలంలో అన్ని గ్రామాలు పాదయాత్ర ముగించుకొని ఈ రోజు ముగింపు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టాట్ మండల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 2 రోజులు పాదయాత్రకు ప్రతి గ్రామం నుంచి కదిలి వచ్చి అట్లనే యూత్ కాంగ్రెస్ మనోజ్ కూడా సపోర్ట్ చేసినందుకు అయినా కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇన్ఛార్జులుగా 5 అనిల్ రెడ్డి కానీ, ఆనంద్ కానీ, వైశ్రన్న కానీ, గగనర్ సార్ కానీ, విలేజ్ ప్రెసిడెంట్ కానీ, సీనియర్ నాయకులకు ఈ జైభీం, జైబాబు, జై సన్నిధాన్ ప్రోగ్రానికి నాతోటి 2 రోజులు ఆర్నిషం కష్టపడి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ నాయకత్వం! మూడు విషయాలు మటుకే ప్రస్తావిస్తారమ్మా. నేను చెప్పే మాటలు రాజకీయానికి లేదా ఏ పార్టీకో దేని కాదు. ఇది రోజువారీ మన జీవితంలో రేపటి భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం ఇది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఎన్నికల కోసం ఓట్లు అడగడానికి పెట్టిన మీటింగ్ కాదు ఇది. మరి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినాం? ఈ కార్యక్రమ ఏర్పాటు ఒక ముఖ్య ఉద్దేశం. ఎప్పుడే కార్యక్రమం పెట్టినా కూడా ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఓట్లు అడగనీకో లేదా ఇంకేదో దాని గురించో కార్యక్రమాలు పెట్టడం మీరు చూసారు. కానీ ఇవన్నిటికీ భిన్నంగా జై బాపు అని అంటే ఏదైతే ఈరోజు ఏ స్వేచ్ఛతోటి స్వాతంత్రంతో మనం అందరం ఉన్నామో, ఆంగ్లేయుల నుంచి పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది మహాత్మా గాంధీ గారు. ఎటువంటి అహింస లేకుండా, ఎటువంటి హింస లేకుండా, ఎటువంటి కొట్లాట లేకుండా అహింసా మార్గంలో మనకి స్వాతంత్రం వారు తీసుకొని వచ్చారు. వారు ఇచ్చిన ఒక స్వాతంత్రాన్ని ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించాలి, ప్రతి పౌరునికి కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. స్వాతంత్రము, రాజ్యాంగం అవి రెండింటినీ పరిరక్షించాల్సిన అవసరం, అవి రెండింటినీ కాపాడుకోవాల్సిన అవసరం భారతదేశ పౌరులుగా మనందరిపైన ఉంది. ఈరోజు నాకు కావాల్సింది నేను కాగలిగినాను, ఈరోజు నేను కోరుకుంది నేను చేసుకోగలుగుతున్నాను, లేదా మీకు కావాల్సింది మీరు అడగగలుగుతున్నారు. ఈరోజు మీరు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని అధికారంలో పెట్టాలి, ఎవరిని అధికారంలో దించాలి అని ఓటు హక్కు ధనికునికి కానీ పేదవానికి కానీ, ఏ కులమన్నా ఏ మతమన్నా ప్రతి వ్యక్తికి ఒకటే ఓటు హక్కు కల్పించింది మన రాజ్యాంగం. ఈరోజు మనకి విలువలు, ప్రతి వ్యక్తికి కూడా సమాన హక్కులు కల్పించింది మన రాజ్యాంగం. అసంటి ఒక రాజ్యాంగాన్ని మన దగ్గరికి వెళ్ళి గుంజేసుకొని అసంటి ఒక రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే ఒక ప్రయత్నము కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. ఆ వ్యక్తులందరూ కూడా ఒకటే పార్టీకి చెందిన వ్యక్తులు, భారతీయ జనతా పార్టీ. వాళ్ళు మతం పేరుట ఇది గ్రామాల్లో ఎందుకు పాదయాత్ర చేసి చెప్తున్నామంటే, అమ్మ మన గ్రామాల్లో మనకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. కుల మతాలకు అతీతంగా మనం వరుసలతోటి పిలుచుకుంటాం. చిన్నాన్న, పెద్దనాన్న, మామ, అల్లుడు, అత్తమ్మ, కోడలు, బావ, బొమ్మర్ది అని చెప్పి. ఏ కులం ఏ మతం ఉన్నా మనం వరుసలతోటి ప్రేమానురాగాలతోటి పిలుచుకున్న ఒక సంస్కృతి సాంప్రదాయాలు మన గ్రామాలే. ఈరోజు ఆ వ్యక్తులు ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి మన మధ్యలో మతం పేరుట, కులం పేరుట కొట్లాటలు పెట్టి విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ వాస్తవాలు ప్రజలకి వివరించడానికి అటు ఢిల్లీకి వెళ్ళి గ్రామ స్థాయి వరకు స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత తీసుకున్న పార్టీగా, ఆ గాంధీ వారసులుగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామ గ్రామాన పాదయాత్ర చేపడుతూ ఒక చేతిలో గాంధీ గారి ఫోటో, మరొక చేతిలో అంబేద్కర్ గారి ఫోటో, మరొక చేతిలో మన భారతదేశ జెండాని, రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని గ్రామ గ్రామానికి ఇవి వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పి
చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం. ఇది ఏ వ్యక్తిగత లాభం కోసమో ఏ పార్టీల లాభం కోసమో ఓట్ల కోసమో చేస్తున్న కార్యక్రమం కాదమ్మా. ఇది రేపటి భవిష్యత్తు కోసం. ఏ స్వాతంత్రం స్వేచ్ఛ అయితే మనందరికి ఉందో రేపటి తరాలకు కూడా ఆ స్వాతంత్రం ఆ స్వేచ్ఛ ఉండాలి, ఆ అడిగే ఒక ప్రశ్నించే తత్వం ఉండాలి, ఆ రాజ్యాంగాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా వాస్తవానికి ఒక విషయాన్ని ఆలోచించుర్రి. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 2 రోజులు పాదయాత్రకు ప్రతి గ్రామం నుంచి కదిలి వచ్చి అటనే యూత్ కాంగ్రెస్ మనోజ్ కూడా సపోర్ట్ చేసిన ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇన్ఛార్జులుగా 5 అనిల్ రెడ్డి కానీ, ఆనంద్ కానీ, వైశ్వనాథ్ కానీ, గంగనరసయ్య కానీ, విలేజ్ ప్రెసిడెంట్ కానీ, సీనియర్ నాయకులకు ఈ జై భీమ్ జై బాబు జై సంవిధాన్ ప్రోగ్రానికి నాతోటి 2 రోజులు ఆర్నిషం కష్టపడి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం. వేదికపై ఉన్నటువంటి మన ముఖ్య అతిథి సోదరుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారికి, సభాధ్యక్షులు ముత్యాల రాములు గారికి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసాద్ గారికి, టౌన్ అధ్యక్షులు అశోక్ గారికి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ అధ్యక్షులు, ముందున్నటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు ఆడవాళ్ళని మీటింగ్లకు పిలిపియద్దు అని అనుకుంటుంటామమ్మా. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ ఏం చేసిందో ఏం చేయబోతుందో మీ అందరూ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మా పై నుంచి కనుక చిన్న కార్యక్రమాలను అప్పుడప్పుడు పెట్టుకుందామని ఈ రోజు మీ అందరి ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం, గత 11 సంవత్సరాలుగా అధికారంలో భారతీయ జనతా పార్టీ మన మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను అగౌరవపరుస్తూ మనలో చిచ్చు పెడుతూ కులమత భేదాలు సృష్టిస్తూ మనందరినీ కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. దాని నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది. ఈ రోజు రాజ్యాంగం ఉంది కాబట్టే మన పక్క దేశాలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో చూస్తున్నాం. మన చక్కటి రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈ రోజు ఇంత సుఖశబ్దాలతో ఉంటున్నాం. అటువంటి చక్కటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ తుంగలో తొక్కుతుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను జాగృతం చేయాలా, ప్రజలను జాగృతం చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ సమావేశాలు పెడుతూ ప్రజలను జాగృతం చేస్తూ ఉన్నది. మరి దాంట్లో భాగంగా మోర్తార్ మండలంలో అన్ని గ్రామాలు పాదయాత్ర ముగించుకొని ఈ రోజు ముగింపు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఎంత అవసరమో మీరందరూ కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో రాజ్యాంగానికి అండగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అనేక విషయాలు రాజ్యాంగం పైన మాట్లాడుతుంది. మన ముఖ్య అతిథులు మాట్లాడతారు. సాయంకాలం అవుతుంది, అమ్మలందరూ ఇంటికాడ భోజనాలు అన్నారా కనుక ఓ 10-15 నిమిషాలు ఒక ప్రోగ్రామ్ ని ముగుద్దాం. అమ్మలారు అక్కడ మీ అందరు కూడా తెలుసు, నేను ఇంతే ఉంటా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆ రోజు వాగ్దానాలు ఇచ్చినామో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ కూడా
రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి ఆర్థికాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిన ఆ రోజు ఒక్కొక్కటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. మరి దాంట్లో భాగంగా మొట్టమొదటి ఉచిత బస్సు ప్రయాణం మనం చేసేసినాం. మీ ఇళ్లకు ఉచిత కరెంటు జరిగిపోయింది. సిలిండర్ కొద్ది ఇబ్బంది అవుతుంది. టెక్నికల్ ప్రాంతంతో పైసలు రావడం లేదు. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఇది కూడా తప్పకుండా చేసిస్తామని అమలరాకలను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణాల మాఫీ చేస్తామని 2 లక్షల రూపాయల లోపల రుణాలన్నీ మాఫీ చేస్తాం. కానీ ఈరోజు 2 లక్షల పైన ఉన్నాయి కూడా ప్రజలు మాఫీ మా మోర్తాడ్ మండలం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ యొక్క పాదయాత్ర ప్రోగ్రాంలో మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిరు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ ప్రోగ్రాంని గాంధీ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోతూ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోతూ కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే మా మోర్తాడ్ మండలంలో నిన్నటి ప్రొద్దున చాలు చేసుకొని, నిన్న ప్రొద్దున దొన్కల్ గ్రామం, ధర్మవరా, చెట్పల్లి ప్రొద్దున చాలు చేసుకొని సాయంత్రం పాలెం, తిమ్మాపూర్ కంప్లీట్ చేసుకొని నిన్న సాయంత్రం, ఈ రోజు ప్రొద్దున జుంకేటి గ్రామం చాలు చేసుకొని దోన్పాల్, ఒడ్డాటు, గాన్లపేట ప్రొద్దున చాలు చేసుకొని ఇప్పుడు సాయంత్రం పూట మా మోర్తాడ్ పట్టణంలో ప్రతి గల్లిన పాదయాత్ర చేస్తూ మా జై భీమ్ కార్యక్రమాన్ని పాదయాత్ర చేస్తూ ప్రజలతో సంబంధాలు మాట్లాడుతూ ఈ ముగింపు సభ పెట్టుకొని విజయవంతం చేసుకున్నాము. జై కాంగ్రెస్.